తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుండి నూతన పరకామణి భవనంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయం నుండి తీసుకొని వచ్చిన హుండీ కానుకలను వేరు చేయడం, లెక్కించడం ప్రక్రియను ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన 23 కోట్ల రూపాయల విరాళంతో ఆధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనంను టీటీడీ నిర్మించింది. గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 28న ఏపీ సీఎం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ఈ నూతన పరకామణి భవనంను ప్రారంభించిన అనంతరం ఈ భవనంలో అభివృద్ధి పనులను టీటీడీ చేపట్టింది. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఇంకా చాలా సెక్యూరిటీ వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత కంప్లీట్ సెక్యూరిటీ 100% వెట్టింగ్ అయిన తర్వాత ఈరోజు 12 హుండీలు ఆలయం నుంచి ఇక్కడికి తరలించినటువంటి పద్ధతి కూడా చాలాసార్లు టెస్ట్ చేసుకొని ట్రయల్స్ చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా తరలించడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇదే విధంగా అన్ని హుండీల్స్ ఇక్కడికి వస్తాయి. ఒక నెల తర్వాత ఇది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి పరకామణిని పూర్తిగా తీసేసి భక్తులు కూర్చోవడానికి, భక్తులు కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రదేశాన్ని అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో భక్తులు ఇక్కడ కొత్త పరకామణికి సంబంధించి భక్తుల అనుమతి ఎట్లా ఉంది చూసారు, వీక్షించారు. ఇక్కడ 2 పక్కల ఎల్ షేప్లో అద్దాలు ఉన్నాయి. భక్తులు ఎవరైనా ఆ క్యూ లైన్లో వచ్చి పరకామణిలో జరిగేటువంటి విశేషాలన్నీ వీక్షించుకోవచ్చు. సో పర్ డేకి ఎన్ని హుండీలు వస్తూ ఉంటాయి? ఆల్ హుండీస్, డైలీ హుండీస్ దాదాపు 13 to 14 హుండీస్ వస్తాయి. 13 to 14 హుండీస్ కూడా ఆ రోజు అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్పేసు అక్కడ ఉన్న స్పేస్తో పోల్చి దాదాపు 5-6 ఇంతలు ఎక్కువ ఉంది ఇక్కడ. కాబట్టి ప్రతిరోజు అయిపోతుంది. ఎంతమంది కూర్చోవాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 225 మంది ఉన్నారు లోపల. అన్ని